ఎవడైనా నా భూమిలో నా భూమికి నా పట్టా రావడానికి నీ బొమ్మ వేసుకుంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? నా మొగుడు పేరు మా నాన్న పేరు పెడితేనే ఒప్పుకోను నేను ఆస్తికి. నీ బొమ్మ వేసుకుని నువ్వేదో నాకు దానంలాగా భిక్షలాగా ఇస్తావు అంటే ఎందుకు ఒప్పుకున్నా? ప్రచార పిచ్చి అంటారు దాన్ని. సో ఈ స్టిక్కర్ అలా వేసుకొని ప్రజలు మొహం మొత్తిపోయి బాబోయ్ ఈ మొహాన్ని చూడడం ఏంటి, ఇంకా కొన్ని పదాలు ఉపయోగించకూడదు కానీ అంతలాగా ప్రజలు విసుగెత్తిపోయింది. అంటే వాళ్ళు వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. సంక్షేమం అని ఒక చేత్తో ₹1 ఇస్తూ మన 10 రూపాయలు దోచుకుంటున్నాడు అని అర్థమయ్యి రకరకాల చెత్త పన్ను ఏంటండి, చెత్తల పన్నులు, ఏమంటారు విపరీతమైన పన్నులు, అసలు మరుగుదొడ్ల పైన కూడా పన్నులు వేశారు కదా. ఆఖరికి మరుగుదొడ్ల పైన పన్నులు ఏంటంటే మరుగుదొడ్ల పైన పన్నులు ఏంటి అసలు కూడా వేస్తున్నారండి. కూటమి ప్రభుత్వంలో కూడా చెత్త మీద పన్ను ఇస్తుంది. చెత్త తీసుకోవడానికి వేయడం వేరును, చెత్త పన్ను వేసి మరుగుదొడ్లు, నీ ఇంట్లో 2 మరుగుదొడ్లు ఉంటే ఇంత ఇదే అసలు అంత డీటెయిల్ గా నేను బాగోదు కదండి. కాబట్టి చెప్పండి. ప్రభుత్వానికి ప్రజలు పన్నులు మీతో సహా నాతో సహా రాత్రి పగలు కష్టపడి పని చేసుకుని అందులోంచి ట్యాక్స్ కట్టేది దేనికోసం అనంటే, ఒకటి నాకు రక్షణ కల్పించడం కోసం. వాస్తవంగా ప్రభుత్వానికి కట్టేది ఏది, నాకు పోలీసు వ్యవస్థ ఉండాలి కాబట్టి నాకు రక్షణ, నా కుటుంబానికి రక్షణ భద్రత కల్పించడం కోసం ప్రథమమైనది. రెండవది నాకు కనీస అవసరాలటువంటిది. ఇప్పుడు కరెంట్ ఉంది, నేను ఎంత అపర కోటీశ్వరునైనా ప్రభుత్వ కరెంట్ అది అంటే వైర్ మనం ఇస్తామేమో ట్రాన్స్ఫార్మర్ అని చెప్పని, కానీ నేను వేసుకుని మెయింటైన్ చేసుకోలేను కదా. ట్రాన్స్ఫార్మర్ లోడ్లు పెట్టుకోవడం వేరు, సబ్ స్టేషన్ నేను కట్టుకోలేను కదా. అది మాట్లాడదాం మళ్ళీ. దానికి 1,20,000 కోట్ల అవినీతి జరిగింది, అది కాదు నేను చెప్పేది. కనీస వసతులు ఏవైతే ఉంటాయో ఉంది కదా, అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. సో బిఫోర్ యూ ఇంటరప్ట్ మీ, కనీస వసతులైనటువంటి నీరు అంటే మన నదుల్లోంచి డైరెక్ట్ తెచ్చుకొని తాగలేం కదా, మన ఇంటి వరకు రావాలి కదా. సో దానికి పైపులన్నీ తవ్వాలి అంటే కనీస వసతులు ఇవి, నీరు, కరెంటు, ఇంటి ముందు రోడ్డు, మరి గుంతల రోడ్డు ఉండకూడదు కదా, మనం తిన్న తర్వాత పోయేదానికి డ్రైనేజ్ ఉండాలి కదా. ఇటువంటివి కనీస వసతులు ఇవి కల్పించడం కోసమని మనం కొంత మన దానిలోంచి సంపదలోంచి ప్రభుత్వానికి ఇస్తున్నాం, ఎందుకంటే అదొక వ్యవస్థ కాబట్టి. ఏ గవర్నమెంట్ అయినా చేయాలి, కానీ అంతకు మించి నువ్వేదో ప్రజలు ఉన్నావు కాబట్టి, నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నీ ముక్కు పిండి నీ చీమిడికి కూడా నేను ట్యాక్స్ వేస్తానంటే అది ఎవడో హర్షించాడు. అందుకే ఎంతో మంది మహిళలు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక్కడ మీరు అన్నట్టుగా 40% ఓట్ షేర్ వచ్చింది. అల్టిమేట్లీ 40% షేర్ ఉన్నా 80% షేర్ ఉన్నా సీట్లు రాకపోతే మన వ్యవస్థ అలా ఉంది కదా. గెలవకపోతే అవును అంటే 60% వ్యతిరేకించినట్టేగా. 60% పోలింగ్ అయిన దాంట్లో మరి అంటే ఏది ఎక్కువ కాదండి. ఇప్పుడు మీకు 10,000 ఓట్లు వచ్చాయి, నాకు 10,000 1 ఓటు వచ్చింది. ఇద్దరికి కాదు ఇద్దరిలో అసెంబ్లీకి ఎవరు వెళ్తారు చెప్పండి? ఒక్క ఓటుతో అయినా సరే నేనే వెళ్తా. అలానే ప్రభుత్వంలో ఇందులో ఇప్పుడు నేను చెప్పింది నేను ప్రజల వైపు మాట్లాడుతున్నాను. జనసేన పార్టీని అఫ్ కోర్స్ వెనకేసుకొస్తాం. ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడు. అక్కడెక్కడో తండా గ్రామాల్లోకి వెళ్ళి ఆ డోలీ ఇన్నేళ్ల నుంచి జరిగింది, ఆయన చాలా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సామాన్యుడు పడేటువంటి కష్టాన్ని పడుతున్నారు. అలాంటి పార్టీని మనం వెనకేసుకు రాకపోతే ఎలాగా మరి? బీజేపీనే అక్కడ సైడ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎవరిని? రాజకీయాలు చూస్తే ఎవరిని? బీజేపీని. జనసేన బీజేపీని సైడ్ చేసి, జనసేన బీజేపీని చేస్తుంది అంటున్నారు. జనసేన బీజేపీని సైడ్ చేసి, జనసేన బీజేపీ కూడా జనసేన వెనకాలే నడుస్తుంది. ఎవరి తృప్తి వాళ్ళకి ఆనందం కాబట్టి. ఇవి ఎలా ఉంటాయంటే క్షేత్రస్థాయిలో రాజకీయాలు అదేదో అంటే వేరే అనకూడదు కానీ సినిమా అది తీసుకుంటే గనక ఇద్దరు హీరోలు ఏదో మీటింగ్ లో కలుసుకుంటారు, కార్యక్రమంలో ఈవెంట్ కలుసుకుంటారు, భుజాలు తడుముకుంటారు, హగ్ చేసుకుంటారు. కానీ కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సచ్చేటి కొట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా రాజకీయాలకు వచ్చేటప్పటికి క్షేత్రస్థాయిలో కలిసిన వాళ్ళని విడగొట్టడం కోసము ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచి ప్రయత్నాలేనండి. ఒక ఓట్ బ్యాంక్ మాకు మొన్న సభ్యత్వం జరిగినప్పుడు 25 లక్షల మొన్న మాకు ఓటు సభ్యత్వ నమోదు జరిగినప్పుడు 25 లక్షల సభ్యత్వ నమోదు జరిగింది. అంటే అంతమంది మాతో ఉన్నారుగా. ఇది కాకుండా మీరు మన వికసిత సంకల్ప యాత్ర అని చెప్పని ఆ మధ్య ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రజలందరూ తీసుకొని వెళ్ళాం. దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది నరేంద్ర మోదీ గారి పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు అనేసి.
మొన్న అంతెందుకు మాకు 10 మంది నించుంటే 8 మంది గెలిచారు, 6 నించుంటే 3 ఎంపీలు అయ్యారు. సో అవన్నీ కలిపితే గనక మాకు ఎంత ఓట్ షేర్ వచ్చింది. సో అవంతా భారతీయ జనతా పార్టీని రాష్ట్రం ప్రజలు ఆదరించినట్టే. అంబ్రెల్లా కింద 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ, అలయన్స్ అండి, అంబ్రెల్లా అంతే కదా మరి ఉంటాయి. ఇప్పుడు ఏ పార్టీ సిద్ధాంతం ఆ పార్టీది, ఏ పార్టీ అంటారు ప్రణాళిక ఆ పార్టీ. ఎదగాలనుకున్న బీజేపీ ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుంది? మా బీజేపీ వాళ్ళగా 11 మంది గెలిచారని చెప్తోంది. సో రేపు ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా పెరుగుతుంది. బీజేపీలో ఎంతమంది ఉన్నారండి? మీ సొంతం అని మాట్లాడుతున్నారు. మా సొంతం అంటే వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కాదండి. ఎప్పుడైతే భారతీయ జనతా ఎక్కడి నుంచి వస్తే ఏంటి, ఎక్కడి నుంచి వస్తే ఏంటి? అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి రాలేదా? అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి రాలేదా? ఎవరైనా చెప్పండి బీజేపీలో ఉన్న వాళ్ళు. అంటే వేరే పార్టీ నుంచి వచ్చి కాదు వేరే పార్టీ నుంచి వస్తే తప్పంటారా? మీ ఐడియాలజీ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను వచ్చాను, నన్నే అడిగారు, నేను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాను. కానీ వచ్చిన భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన క్షణం నుంచి నేను అసలు రావడానికి ముందే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటి, దానికి నేను అనుకూలంగా ఉంటానా ఉండనా అని చెప్పి ఆలోచించుకొని వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను మీకు ఉదాహరణ చెప్తా. పార్టీలో ఉన్నప్పుడు 2 ఏళ్ళు సామాన్య కార్యకర్తలను, అంతకుముందు నాకున్న నేము ఫేము పవర్ అంతా వదిలిపెట్టి సాధారణ కార్యకర్తలాగా ఉన్నా నేను. అంటే ఎటువంటి ఏమీ లేదు నాకు బాధ్యత. బీజేపీలో పదవి అన్నారు, బాధ్యత అంటారు, ఏమీ లేదు. ఇన్ని లక్షల మంది కార్యకర్తలు నేను కూడా ఒకదానిలానే ఉన్నా. 2 ఏళ్ళు ఉన్నాను, ఎటువంటి ఇది లేదు. కానీ హ్యాపీగా పనిచేసా. ప్రతిరోజు ధర్నాలో పాల్గొన్నా, ప్రతిరోజు పోరాటం చేశాను. అప్పట్లో జగన్ పెంచిన ఇసుక దగ్గర నుంచి అన్ని వాటిపైన నేను గొంతెత్తి రోడ్లపైన మమ్మల్ని నా బట్టలు కూడా చింపారు పోలీసులు. అప్పట్లో ఉన్నాయి నా పైన ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు నేను తిరుమల కొండపైన పోలీస్ స్టేషన్ తిరిగి వచ్చాను నాకు తెలుసు. నడి రోడ్డు పైన నీడ్చుకుని వెళ్ళి నా చీర కొంగుని లాగి పడేసిన వీడియోలు ఉన్నాయి, మీకు పంపిస్తా చూడండి. మరి అంత అనుభవించిన నేను ఏ రోజు బాధపడలేదే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వచ్చాను కాబట్టి. ఆ తర్వాత మహిళా మోర్చా సెక్రటరీ లాగా చేశాను.